హాయ్ పిల్లలు, గుడ్ ఈవినింగ్. మళ్ళా ఒకసారి వెల్కమ్ టు ఆన్లైన్ విద్యాశక్తి ప్రోగ్రామ్. సో నా పేరు వెంకటేష్ పెనుమతి. ఈరోజు మనం డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ద్వారా మనం ఈరోజు ఇంత చక్కని సిమ్యులేషన్స్ గట్రా నేర్చుకోబోతున్నాం. సో ఈరోజు మనం నేర్చుకోబోయే లెసన్ వచ్చి 6th క్లాస్ స్టూడెంట్స్కి ప్రత్యేకంగా చెప్తున్నాం ఈరోజు. సో కొత్తగా జాయిన్ అయి ఉంటారు కదా హై స్కూల్స్లో. సో పిల్లలు ఈరోజు మీరు ఒక కొత్త విషయాలన్నీ నేర్చుకుంటారు. చాలా శ్రద్ధగా వినండి సరేనా. గోల పెట్టకుండా క్లాస్ రూమ్ లో మీతో పాటు బ్యాక్ బెంచ్ లో కూర్చున్న మీ స్నేహితులకి కూడా వినిపించాలి. టీచర్ గారు కూడా చెప్తున్నప్పుడు మీరు వినాలి సరేనా. మీరు ఎంత కుదురుగా సైలెంట్ గా ఉంటే అంత గుడ్ బాయ్స్ మాట, గుడ్ గర్ల్స్ కూడా ఇద్దరు ఉంటారు కదా. సో స్టార్ట్ చేద్దామా లెసన్. ఈ రోజు లెసన్ వచ్చి మెజర్మెంట్స్ గురించి మరియు లెంత్ అండ్ మోషన్ గురించి. అది మీకు టెక్స్ట్ బుక్ లో చాప్టర్ 5 పేజ్ నెంబర్ 138 లో ఉంటుంది మీకు లెసన్. టెక్స్ట్ బుక్ లో చూడండి, పేజ్ నెంబర్ 138 మెజర్మెంట్స్ ఆఫ్ లెంత్ అండ్ మోషన్ గురించి మనం చెప్పబోతున్నాం ఈరోజు ఆ లెసన్. సో మీ అందరికీ తెలుసు కదా, పొడవు, వెడల్పు మరియు చలనం గురించి తెలుసు కదా మీకు. పొడవు అంటే సో లెంత్, వెడల్పు, వాటి గురించి ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. దాన్ని ఏ విధంగా మనం క్యాలిక్యులేట్ చేయాలి, ఏ విధంగా మనం పిలుస్తాము అనేది మనం ఈరోజు నేర్చుకోబోతున్నాం పిల్లలు. మరి పాఠంలోకి వెళ్దామా? సరేనా మరి? ఓకే సార్ అని గట్టిగా చెప్పాలి, అప్పుడు మీరు యాక్టివ్గా ఉన్నట్టు నాకు వినిపిస్తుంది. ఓకే, గుడ్ స్టూడెంట్స్. నా ఫ్రెండ్స్ చాలా మంచి పిల్లలు. సో ఇప్పుడు మనం పాఠంలోకి వెళ్దాం. సో స్క్రీన్ షేర్ చేసుకుందామా? ఓకే, ముందుగా మనం టెక్స్ట్ బుక్ లో ఫస్ట్ పేజ్ చూద్దాం. సో నేను చెప్పిన లెసన్ ఇది మెజర్మెంట్ ఆఫ్ లెంత్ అండ్ మోషన్. తెలుగులో ఏమని పిలుస్తారు దీన్ని? తెలుగులో ఏమని పిలుస్తారంటే పొడవు కొలవడం మరియు చలనం అంటారు. పొడవు కొలవడం మరియు చలనం అని పిలుస్తారు అన్నమాట. సో ఈ రోజు మనం ఇక్కడ ఏంటంటే ఇందులో మనం నేర్చుకోబోతుంది మెజర్స్ లెంత్. సో ఇది ఏంటంటే సరైన పరికరాలు మరియు వాటి పొడవు, వెడల్పు గురించి మనం నేర్చుకోబోతున్నాం ఈ రోజు. దానికి ఏమేమి టూల్స్ ఉపయోగిస్తారంటే, పరికరాలు ఏమేమి ఉపయోగిస్తారు. టూల్స్ అంటే స్కేలు, వైరు ఉపయోగిస్తారు కదా, అవన్నీ మనం చేసుకోవచ్చు. సో అందులో ఇంకా క్లారిఫైడ్ టైప్స్, ఇంకా మోషన్ యూజెస్ ఏంటి, అసలు డిస్టెన్స్ లెంత్ అంటే ఏంటి, దాని పాత్ ట్రావెల్ ఎలాగ అవుతాం అంటే ఇక్కడ నుంచి అంత దూరం, అంటే మన స్కూల్ దగ్గర నుంచి మీ ఇంటికి ఎంత దూరం వెళ్తారు, అది ఎంత డిస్టెన్స్ ఉంది, దాని డిఫరెన్స్ ఏంటి, అసలు కిలోమీటర్స్ అంటే ఏంటి, కేజీస్ అంటే ఏంటి, లీటర్స్ అంటే ఏంటి, మిల్లీమీటర్ అంటే ఏంటి, సెంటీమీటర్ అంటే ఏంటి, ఈ రోజు అన్ని నేర్చుకోబోతున్నాం. సో ముందుగా మనం అయితే ఏం చేద్దాం, సో ముందుగా మనం చేసుకుందాం. సో ముందుగా ఒక చిన్న స్టోరీతో స్టార్ట్ చేసుకుందాం లెసన్, సరేనా. సో ఇక మనం చూసుకుంటే మెజర్మెంట్ ఆఫ్ లెంత్ అండ్ మోషన్ కదా మన 6th క్లాస్. సో ఏంటంటే మహేష్ క్లాత్ హౌస్ కి మన దీప అనే ఒక స్టూడెంట్, మీ వన్ ఆఫ్ యువర్ ఫ్రెండ్ లో మీరు వేరే పేరు ఊహించుకోండి. దీప అనే ఒక ఫ్రెండ్ ఏంటంటే క్లోత్ షాప్ కి వెళ్ళింది అనమాట. క్లోత్ షాప్ కి వెళ్ళి అక్కడ ఏం చేస్తుంది వాళ్ళ టీచర్ తో, దీప అండ్ హెర్ మదర్ విజిటెడ్ ద క్లోత్ షాప్. సో దీప అని వాళ్ళ అమ్మగారు స్కూల్ యూనిఫామ్ కోసం ఒక క్లోత్ షాప్ వెళ్ళడం జరిగింది అన్నమాట. అప్పుడు ఏంటి, అక్కడ ఒక సింపుల్ పర్చేజ్ చేశారు, క్లాత్ పర్చేజ్ చేసి బికమ్ ఏ సైన్స్ అంటే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అంటే దాని క్లాత్ ఎన్ని సెంటీమీటర్లు ఉంది, ఎంత లెంత్ ఉంది అనేది క్లాత్ మెజరింగ్ చేస్తున్నారు అనమాట. దాన్ని ఎలా మెజర్ చేయాలనేది వాళ్ళ అమ్మగారిని అడుగుతున్నది. వాళ్ళ అమ్మాయి అంటే దీప అడుగుతుంది. అప్పుడు వాళ్ళ అమ్మగారు వెంటనే వెనకాల షాప్ లో ఉన్న టైలర్ ని అడగడం జరిగింది. టైలర్ ఏం చేశాడు, టైలర్ ఇమీడియట్ గా ఒక స్కేల్ తీసుకున్నాడు. ఒక స్కేల్ మెజరింగ్ స్కేల్ తీసుకుని క్లాత్ ని షేప్ 2 మీటర్స్ కి కట్ చేశాడు. అంటే 2 మీటర్స్ అంటే ఏంటి, 2 మీటర్స్ ఎలా కొలవాలి, హౌ డిడ్ వి నో ఇట్ వాస్ ఎక్స్ట్రీమ్లీ 2 మీటర్స్ అంటే క్లాత్ ఏదైతే ఉందో మనకి ఎగ్జాంపుల్
సో క్లాత్ తీసుకున్నాం. సో నేను ఈ క్లాత్ తీసుకున్నాను. ఈ క్లాత్ ఎగ్జాక్ట్ గా అంటే కరెక్ట్ గా మనకి 2 మీటర్స్ ఉందని మనం ఎలాగ గెస్ చేయొచ్చు హౌ అని అక్కడ అడగడం జరుగుతుంది. చెప్పండి పిల్లలు, మీరు కొత్త యూనిఫామ్ ఇచ్చారు కదా మన పిల్లలకి, అందరూ కొత్త కలర్ యూనిఫామ్ తీసుకుని టైలర్ షాప్ దగ్గరికి వెళ్ళి స్టిచ్చింగ్ ఇచ్చారు కదా, అవి 2 మీటర్స్ ఉందని మీరు ఎలా ఐడెంటిఫై చేశారు? అక్కడ టైలర్ షాప్ దగ్గర ఏమైనా స్కేల్ కానీ టేప్ కానీ ఏమన్నా చూసారా? నేను ఒకటి చూపిస్తున్నాను. ఈ టేప్ ఎప్పుడైనా చూసారా పిల్లలు మీరు? ఈ టేప్ ఎప్పుడైనా చూసారా? అంటే మెజరింగ్ టేప్ అంటారు. సో ఇందులో ఏముంటుంది, ఈ టేప్ వచ్చి మనకి టోటల్ గా 60 ఇంచెస్ టేప్ మాట. 60 ఇంచెస్ టేప్ ఇది. ఇందులో మనకి ఏంటంటే ఇంచెస్ ఉంటుంది, అలాగే సెంటీమీటర్స్ కూడా ఉంటుంది ఇందులో. సో ఇప్పుడు ఇక్కడ ఏం పెట్టారు, 2 మీటర్స్ పెట్టారు. సో 2 మీటర్స్ ని మనం ఎలా కొలుస్తారంటే ఈ విధంగా కొలుస్తారు. సో స్టార్టింగ్ పాయింట్ అలాగే ఎండ్ పాయింట్ దాని కనెక్షన్ ఇవ్వాలి. ఇలాగ మనం చేసినప్పుడు ఇక్కడ ఎంత లెంత్ ఉన్నది మనకు తెలుస్తుంది. ఇక్కడ ఇది ఎన్ని సెంటీమీటర్స్, ఇది ఎన్ని ఇంచెస్ ఉంది క్లాత్, ఇది 18 ఇంచెస్ క్లాత్ ఇది. అలాగే అక్కడ 2 మీటర్స్ ని ఎలా కొలుస్తారంటే మన భాషలో సో హ్యాండ్ ని ఈ విధంగా పెడితే అది 1 మీటర్ అని చెప్తారు. సో మీరు పెద్దవాళ్ళు కొలవడినప్పుడు చూసే ఉంటారు కదా. సో ఇప్పుడు మీకు అది ఎలా కొలవాలో నేను చూపిస్తాను, సరేనా? సో ఇక్కడ చూడండి. సో ఇక్కడ ఏ విధంగా కొలతలు తీసుకుంటున్నారు, చెస్ట్ ఛాతీ కొలత తీసుకుంటున్నారు, షోల్డర్ తీసుకుంటున్నారు, హైట్ తీసుకుంటున్నారు. సో ఇవన్నీ మనకి ఒక డ్రెస్ కావాల్సిన కొలతలు మాట. సో దానికి కావాల్సిన మెయిన్ మెజరింగ్ టేప్. సో ఈ టేప్ కంపల్సరీ మిషన్ కుట్టే వాళ్ళ దగ్గర ఉంటుంది, చూడండి. ఓకేనా? ఇందులో మనకి సెంటీమీటర్ ఉంటుంది, మీటర్ ఉంటుంది, ఎంఎం ఉంటుంది. సో అవన్నీ మనం డీటెయిల్ గా తెలుసుకుందాం. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ స్కేల్ ఎలా కొలవాలో మనకు తెలియాలి కదా. సో మనం తెలుసుకుందాం. సో ఇక్కడ చూసారా మల్టిపుల్ స్కేల్స్ ఉన్నాయి. ఇందులో మనకి అర్థమయ్యేలాగా స్కేల్ తీసుకుందాం. స్కేల్ తీసుకుందాం. సో నేను స్కేల్ తీసుకుందాం. సో ఒక స్కేల్ ఎలా ఉంటుంది, అందులో ఏమేమి డిఫరెన్సెస్ ఉంటాయో మనం తెలుసుకుందాం, సరేనా? సో ఈ లోపు మనం ఏంటంటే ఇందులో మనకి 2 టైప్స్ ఆఫ్ స్కేల్స్ ఉంటాయి. ఒకటి వచ్చి మనకి ఎగ్జామ్స్ యూస్ చేస్తారు స్కేల్స్, తెలుసు. సో ఈ విధంగా ఉంటుంది. బట్ మనం మార్జిన్ గట్ట గీసుకోవడానికి గట్ట మనం యూస్ చేస్తాం, తెలుసు కదా పిల్లలు. ఈ స్కేల్ మీ అందరికీ తెలుసు కదా. సో ఇందులోని మనకి ఈ కింద చూసారా, ఇదిగోండి నేను చూపిస్తాను. సో ఈ కింద చూస్తే ఇక్కడ సెంటీమీటర్స్ ఉంది, పైన ఇంచ్ ఉంది. సో ఇప్పుడు మనం ఇక్కడ స్కేల్ చూడండి. సో ఇది కనిపిస్తుంది కదా, ఇది మనకి 6 సెంటీమీటర్స్ అండ్ 15 సెంటీమీటర్ స్కేల్. ఇది మనకి మీ అందరికీ తెలుసు కదా, ఇది మన క్లాస్ రూమ్ కంపాస్ బాక్స్ లో ఉంటుంది. సో డీటెయిల్ గా చూడండి. ఇక్కడ మనకి లైన్స్ కనిపిస్తున్నాయి కదా, 1 2 3 4, వీటిని మిల్లీమీటర్స్ అంటారు, ఎంఎం అంటారు. సో ఏదైతే 1 నుంచి 2 ఉందో ఇవన్నీ సెంటీమీటర్స్ అంటారు. మనం ఏదైనా ఒక క్లాత్ ని కొలిసేటప్పుడు కానీ, ఒక పెన్ ని మెజర్మెంట్ కొలిసేటప్పుడు కానీ, సో ఇక్కడ పెట్టామంటే ఈ పెన్ సైజ్ ఎంత ఉంది, 7 సెంటీమీటర్స్ ఉంది. ఈ పెన్ సైజ్ 7 సెంటీమీటర్స్ ఉంది ఇక్కడ నేను కొలిసినప్పుడు. సో ఇక్కడ మీరు ఈ స్కేల్లో చూడండి పిల్లలు, ఇది మీ క్లాస్ రూమ్ లో ఎవరో ఒకరి దగ్గర స్కేల్ ఉంటుంది, అది తీసి ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో నేను ఇక్కడ స్క్రీన్ చూపిస్తున్నాను కదా, మీ క్లాస్ రూమ్ లో ఎవరో ఒక స్టూడెంట్ దగ్గర, మీ ఫ్రెండ్స్ దగ్గర స్కేల్ ఉంటుంది, తీయండి. అందులో మనకి ఇక్కడ పై భాగం ఏదైతే ఉందో 0 సెంటీమీటర్స్ అంటే 0 సిఎం అని ఉంది కదా, 0 సెంటీమీటర్స్ నుంచి 15 సెంటీమీటర్ల వరకు ఒక స్కేల్ ఉంటుంది చూడండి మీ దగ్గర. అలాగే ఇంచెస్ ఉంటుంది. ఎందుకంటే మనం
బుక్ ని కానీ ఒక పెన్ ని కానీ ఒక కింద ఇంకా డిఫరెంట్ ఆప్షన్ కొలవడానికి మనం ఇది ఒక స్కేల్ ప్యాడ్ మీద ఎగ్జాంపుల్ మనకి మీ దగ్గర ఉన్న పెన్సిల్ తీసుకోండి, పెన్సిల్ కానీ పెన్ కానీ తీసుకుని కొలవండి. జీరో దగ్గర పెట్టి పెన్ను, సో అక్కడ జీరో దగ్గర పెట్టండి మీ పెన్ను. మీ దగ్గర ఒక స్కేల్ ఉందనుకో, మీ దగ్గర స్కేల్ తీసుకోండి, ఆ పెన్ తీసుకొచ్చి జీరో దగ్గర పెట్టండి. పెట్టినప్పుడు మీరు సెంటీమీటర్స్ చెక్ చేయండి, మాక్సిమం ఎన్ని సెంటీమీటర్లు వస్తుంది. 7 కానీ 8 కానీ సెంటీమీటర్స్ వస్తుంది చూడండి. దాన్ని కొలవడం అంటారు, సెంటీమీటర్స్ లో కొలవడం అంటారు. సో అదే మనం ఇంచెస్ లో మనం ఎలా కొలుస్తామంటే ఇక్కడ చూడండి. సో ఇక్కడ ఇంచెస్ కనిపిస్తుంది కదా, ఇగో ఇంచెస్ 1 2 3 4 5 6 ఇంచెస్ అన్నమాట. ఇక్కడ ఇంచెస్ అని మనం ఎలా తెలుస్తామంటే మధ్యలో ఇక్కడ 10 ఉంటాయి చూడండి లైన్స్, 1 2 3 4 5 6 7 8 9 10. ఏమైతే 1 నుంచి 2 మధ్యలో 10 లైన్స్ ఉన్నాయో వీటిని ఇంచెస్ కింద మారుస్తారు అన్నమాట. 1 నుంచి 2 మధ్యలో 10 లైన్స్ ఉంటాయి, అవి ఇంచెస్ కింద మారుతాయి అన్నమాట, ఇంచెస్. ఇవి 6 ఇంచెస్ స్కేల్ మరియు 15 సెంటీమీటర్ స్కేల్. ఇది వీటిని మన ఇంచెస్ లో ఎక్కడ కొలుస్తారంటే మనకి సెంటీమీటర్స్ కొలిసాక మనకి స్ట్రైట్ మనకి ఒకవేళ సో ఇక్కడ స్ట్రైట్ గా నిలబెట్టి సెంటీమీటర్స్ అయిన తర్వాత మనకి ఇంచెస్ ఎలా కొలుస్తారంటే, సో ఇక్కడ ఈ వెడల్పు కనిపిస్తుంది కదా పిల్లలు, ఇవి వెడలు, ఇది ఎంత ఇంచ్ ఉంది, ఇది సెంటీమీటర్స్ లోకి వస్తుంది ఇలాగా. అలాగే థిక్నెస్ హైట్ ఉంది కదా, దాని ఇంచెస్ లో కొలుస్తారు అనమాట. అంటే ఒక ఇటుక ఉందనుకో, మనకి ఇల్లు కట్టేటప్పుడు ఇటుక ఉంటుంది కదా, ఆ ఇటుకని 7 సెంటీమీటర్స్ ని ఉంటది. మళ్ళీ హైట్ ని మన ఇంచెస్ లో కొలితే ఎంత ఇంచ్ ఉంది, ఎంత హైట్ ఉంది, ఎంత వెడల్పు ఉందని కొలుస్తారు పిల్లలు. సో అది మీరు ఒకసారి స్కేల్ ఉంటుంది కదా మీ దగ్గర, ఒకసారి చెక్ చేయండి, సరేనా. సో నేను ఇప్పుడు చూపించిన టేప్ వచ్చి ఇది టైలర్ మెజర్మెంట్స్ కి గట్రా వాడతారు. సో మనం ఆ టేప్ నేను లైవ్ మీకు ఆల్రెడీ చూపించాను కదా. సో ఈ టేప్ తోనే మనం ఇప్పుడు మన ఫ్రెండ్ బట్టలు అనేది మెజర్మెంట్ తీసుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి ఏమిచ్చారు ఇక్కడ మెజరింగ్ క్లాత్స్ ఎట్ ద షాప్. ఇక్కడ 2 మీటర్స్ ని తీసుకోవడం జరిగింది క్లాత్. అది 2 మీటర్ అని ఎలా తెలుసు, నేను చెప్పింది ఎలా చెప్పాను, ప్రతి టైలర్ దగ్గర ఒక టేప్ ఉంటుంది, 2 మీటర్స్ టేప్. ఇది 2 మీటర్స్ ఎలా తీసుకుంటారంటే, సో ఒకటిని సో ఇది వచ్చి టోటల్ గా 1 మీటర్ టేప్ ఇది. సో ఇది టోటల్ గా 1 మీటర్ టేప్. దీన్ని ఎప్పుడైతే 2 భాగాల కింద కొలతలు కొలిసారో ఇది 2 మీటర్స్ అవుతుంది అనమాట. సో ఇది టోటల్ గా 60 మీటర్స్ 1 మీటర్ టేప్ ఇది. సో ఇట్లాంటిది 2 టైమ్స్ మనం కొలవాలి. సో అక్కడ ఏం చేస్తున్నారు, మెజరింగ్ చేస్తున్నారు, ఛాతీ, షోల్డర్, హైట్ కూడా కొలుస్తున్నారు అనమాట. సో ఈ విధంగా కొలవడం వల్ల, సో ఈ టేపు వల్ల ఉపయోగం ఏంటంటే, ఏదన్నా ఒక వస్తువు గుండ్రపుగా కానీ వంకర టింకర్లుగా ఉన్నా కానీ ఈ టేప్ చాలా బాగా ఉపయోగపడుతుంది. సో అదేంటంటే ఎగ్జాక్ట్ మెజర్మెంట్ ఎంత ఉన్నది అనేది మనకి ఈజీగా తెలుస్తుంది ఈ విధంగా. అదే స్కేల్ అనుకో, పొడవుగా ఉన్న వస్తువుల్ని కొలవడానికి ఉపయోగపడుతుంది. అందుకే టైలర్స్ ఎప్పుడు ఇలాగా స్ట్రెచబుల్, అంటే ఎటు కావాలంటే అటు మూవ్ అయ్యే కొలతలు కొలవడానికి ఉపయోగిస్తారు. ఈ వాటర్ బాటిల్ చూడండి, నేను ఇప్పుడు మెజర్మెంట్ చేస్తున్నాను. వాటర్ బాటిల్ మెజర్మెంట్ ఇక్కడ క్యాప్ కొలవచ్చు. సో ఇక్కడ క్యాప్ ని కొలుస్తున్నా. క్యాప్ పెన్ 5 ఇంచెస్ ఉంది, 7 ఇంచెస్ ఉంది, 7 ఇంచెస్ ఉంది. ఇలాగా మనం ఈజీగా కొలవచ్చు ఈ టేప్ వల్ల. ఓకే, ఇది ఎక్కువ మీకు టైలర్స్ దగ్గర గట్రా ఉంటుంది. కొన్ని స్కూల్స్ లో ఆల్రెడీ మిషన్స్ కూడా ఉంటాయి చూడండి, ఆ టైలరింగ్ ఉంటుంది అక్కడ. పిల్లలు మీరు సరదాగా ఏదన్నా ఒక చిన్న యాక్టివిటీ చేయండి, పాకెట్ కుట్టడం కానీ ఏదైనా చిన్న డిజైనింగ్ చేయడం కానీ చేస్తే మీకు లెంత్ కొలతల గురించి మీకు ఈజీగా అర్థమవుతుంది.
జానా అంటే ఏంటి? ఏదైనా ఇష్యూ ఏంటి ఇంటర్నెట్ గురించి తెలుసుకుంటున్నాం కదా మన పోట. సో మనకు ఏమి అనేవారంటే జనాలో కొలిసేవారు అనమాట. ఏదైనా ఒక వస్తువుని 2 జానాలంటే ఒక అడుగుని అంటే మన పాదం ఈ విధంగా కొలిసేవారు. ఇప్పుడున్న మోడర్న్ టెక్నాలజీలో లేజర్ ద్వారా మెజర్మెంట్ చేస్తున్నారు, టేప్ ద్వారా చేస్తున్నారు, స్కేల్ ద్వారా చేస్తున్నారు. బట్ పూర్వం ఏంటంటే మీ కూర్చున్న మీరు కూర్చున్న టేబుల్ ఉంది కదా పిల్లలు, మీరు కూర్చున్న స్కూల్ టేబుల్, ఆ టేబుల్ ను కూడా మీరు వితౌట్ స్కేల్ అంటే స్కేలు మరియు టేపు అవసరం లేకుండా మీరు ఆ టేబుల్ మెజర్మెంట్ ఎంత ఉందో కూడా మీరు కొలవచ్చు పిల్లలు. దాన్ని మనం ఏంటంటే మన చేతి నుంచి కనిపించిన జానా అంటారు పిల్లలు. దీని నుంచి మనం ఈజీగా కొలవచ్చు. సో ఇందులో మనకి ఇక్కడ చూడొచ్చు. సో సెంటీమీటర్స్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం. 0 నుంచి 1 అంటే 1 సెంటీమీటరు, అలాగే 1 నుంచి 2 అంటే 2 సెంటీమీటర్స్, అంటే ఇక్కడ ఒక 1 ఇక్కడ ఒక 2 సెంటీమీటర్స్. ఇక్కడ నుంచి 2 నుంచి 3 అంటే 3 సెంటీమీటర్స్. ఇక్కడ ఏమని ఇచ్చాను మీకు ఈజీగా అర్థమవుతుంది చూడండి. స్టార్ట్ ఇక్కడ 1 నుంచి 2 వరకు వచ్చాను. సో స్టార్ట్ 2 ఇంచెస్, ఎండ్ 3 ఇంచెస్, లెంత్ 1 సెంటీమీటర్, అంతే కదా. సో ఇక్కడ చూడండి, ఇక్కడ నేను స్టార్టింగ్ అయ్యాను 0 నుంచి 1, స్టార్ట్ 0 ఇంచెస్, బట్ ఎండ్ అనేది 1 ఇంచెస్, లెంత్ 1 ఇంచెస్. సో ఇక్కడ నుంచి 1 నుంచి 2 వరకు వచ్చాను. ఇక్కడ 1 ఇంచెస్, స్టార్ట్ 1 ఇంచెస్, ఎండ్ 2 ఇంచెస్, లెంత్ 1 ఇంచెస్. అర్థమైందా పిల్లలు? సో ఇక్కడ సో ఈ విధంగా మనం కొలవచ్చు. సో ఇక్కడ మనకు డీటెయిల్డ్గా సో ఇగో టోటల్గా 9 ఇంచెస్, 10 ఇంచెస్, లెంత్ 1 సెంటీమీటర్. సో ఈ విధంగా మనం సో అలాగే మనం ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చేయొచ్చు పిల్లలు. సో మీ అందరికీ గూగుల్ మ్యాప్స్ తెలుసా పిల్లలు? మనం ఇప్పుడు ఎక్కడికైనా మనం ఒక చోటుకు వెళ్ళాలంటే మనకి ఇప్పుడున్న టెక్నాలజీలో పలానా చోటుకు వెళ్ళాలంటే వెంటనే గూగుల్ ఓపెన్ చేసి ఇక్కడ నుంచి మనకి మన స్కూల్ దగ్గర నుంచి మనం ఆడుకోవడానికి వెళ్ళే ప్లే గ్రౌండ్ ఎంత దూరం ఉంది, అంటే షటిల్ గ్రౌండ్, లేకపోతే మనం ఏదైనా హాస్పిటల్కి వెళ్ళాలంటే మన స్కూల్ నుంచి హాస్పిటల్కి ఎంత దూరం ఉంది, మీరు అందరూ చూసే ఉంటారు కదా పిల్లలు. ఇక్కడ నేను చూడండి, నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను మీకు. సో ఇక్కడ ఒక అమ్మాయి నిలబడిందంటే మీ 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 క్లాస్ రూమ్ లో ఉన్న ఒక ఫ్రెండ్ని ఊహించుకోండి. సో రోడ్డు మీద నిలబడ్డది. సో తను ఏంటంటే డిస్టెన్స్ చెక్ చేస్తుంది, స్కూల్ డిస్టెన్స్. ఇక్కడ 20 మీటర్స్ ఉంది. ఇక్కడ నేను 20 మీటర్స్ ఉంది, ఇక్కడ 25 పెట్టాను, ఇక్కడ 25 మీటర్స్ ఉంది. సో ఇక్కడ స్టార్ట్ చేస్తున్నాను. సో ఎంత టైం పట్టింది? 17 సెకండ్స్ పట్టింది. దాన్ని జంప్ చేసుకుంటూ వచ్చింది. అంటే మీటర్స్ ఎంత జంప్ చేస్తుంది అనేది ఇక్కడ చూడండి. మళ్ళీ ఇప్పుడు దాన్ని ఎంత టైం తీసుకుంటుంది? జంప్ చేస్తుంది అన్నమాట నార్మల్ గా, చూడండి. సో ఇది వచ్చి 35 మీటర్స్ జంప్. సో ఈ విధంగా మనం సో అలాగే పిల్లలు మీ అందరికీ కేజీస్ తెలుసు కదా, అంటే మనకి సెంటీమీటర్స్ ఉంటుంది. ఇందులో మనకి మీకు అర్థమయ్యేలా చెప్పాలండి. సో ఇక నేను చెప్పాను కదా ఇందాక జానా ఏ విధంగా కొలాలని. సో ఇందులో ఇది కొలిసేటప్పుడు కూడా చాలా డిఫరెన్సెస్ ఉంటాయి పిల్లలు. మీ అందరూని మీ హ్యాండ్స్ తో మీరు ఎదురుగా ఉన్న టేబుల్ ని కొలిచి చూడండి. కొలిచినప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క మెజర్మెంట్ వస్తుంది. ఒక్కరికేమో 15 సెంటీమీటర్స్ వస్తుంది, ఒకరికేమో 9 సెంటీమీటర్స్ వస్తుంది, ఒకరికేమో 12 సెంటీమీటర్స్ వస్తుంది. అది దేని వల్ల మీరు గమనించండి. దేని వల్ల తెలుసా పిల్లలు? మీరు ఉన్న హ్యాండ్స్ ఉన్నాయి కదా, ఒక్కొక్కరు ఒక్కొక్క సైజ్ అనేది ఉంటుంది మీ హ్యాండ్. కొలిచినప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి. మీ ఫ్రెండ్ కి ఒక మెజర్మెంట్ వస్తుంది, మీకు ఒక మెజర్మెంట్ వస్తుంది. అది ఎందుకు? ఆ మెజర్మెంట్ ఎందుకు అలా వస్తుందంటే
మీరు ఒక్కొక్కరికి ఒక్కొక్క హ్యాండ్ సైజ్ అనేది ఉంటుంది. దాన్ని మీరు అబ్జర్వ్ చేయండి పిల్లలు. ఇక్కడ చూడండి. సో ఇక్కడ మీరు 6th క్లాస్ చదువుతున్నారు కదా, 6th క్లాస్ లో చదువుతున్న ఒక అమ్మాయి లెక్క పెట్టండి. అలాగే 9th క్లాస్ చదువుతున్న ఒక అన్నయ్యని పిలిచి టేబుల్ లెక్క పెట్టండి. లెక్క పెడితే మీ ఇద్దరికి చాలా వేరియన్స్ ఉంటుంది. సో స్మాల్ హ్యాండ్ కదా, మీ క్లాస్ లో ఉన్న మీ ఫ్రెండ్ అమ్మాయికి చిన్న హ్యాండ్ ఉంటుంది, అందుకే హ్యాండ్ స్పాన్ అంటారు ఇంగ్లీష్ లో. దీన్ని జానా అని ఎప్పుడు ఇంగ్లీష్ లో హ్యాండ్ స్పాన్ అని పిలుస్తారు. సో బిగ్ హ్యాండ్ ఉన్నదాన్ని హ్యాండ్ స్పాన్ అని పిలుస్తారు. బట్ అక్కడ మెజర్మెంట్ అనేది చాలా డిఫరెన్స్ ఉంటుంది. వై డిఫరెంట్ హ్యాస్ గివెన్ ద డిఫరెన్స్ ఆన్సర్. సో మీ 6వ తరగతిలో ఉన్న మీ క్లాస్మేట్ అమ్మాయి కొలిసినప్పుడు సైజ్ అనేది చాలా తక్కువ ఉంటుంది. అది 9th క్లాస్ అబ్బాయి కొలిసినప్పుడు ఎందుకు డిఫరెన్స్ వస్తుంది, దానికి దీనికి వేరియన్స్ ఏంటి? సో ఇందులో మనకి ఏంటంటే ప్రతి స్కేల్లోని ప్రతి టేప్ లోని మిల్లీమీటర్ ఉంటుంది, సెంటీమీటర్ ఉంటుంది, మీటర్ ఉంటుంది, కిలోమీటర్ ఉంటుంది. కిలోమీటర్ అంటే తెలుసా పిల్లలు మీకు? ఒక ఏరియా నుంచి ఒక ఏరియాకి వెళ్ళినప్పుడు, ఎగ్జాంపుల్ విజయవాడ నుంచి రాజమండ్రి వద్దాం అనుకుంటున్నాం పిల్లలు, అక్కడ నుంచి ఇక్కడికి 150 కిలోమీటర్స్ ఉంటుంది. ఉన్నప్పుడు వచ్చే కొలదిని ఒక రాయి కనిపిస్తుంది, మీకు తెలుసు కదా. ఇక్కడ చూడండి, ఇందులో హెయిర్ అనేది మన జుట్టు ఏదైతే ఉందో ఇది మిల్లీమీటర్స్ లో ఉంటుంది, అంటే చాలా పల్చగా ఉండి మిల్లీమీటర్స్ లో ఉంటుంది. అదే పెన్సిల్ అయితే సెంటీమీటర్స్ లో ఉంటుంది, అదే డోర్ అయితే మీటర్స్ లో ఉంటుంది, రోడ్ అయితే కిలోమీటర్స్ లో ఉంటుంది. దాని డిఫరెన్స్ ఏంటో మనం తెలుసుకుందాం. సో ఇక్కడ నేను గూగుల్ మ్యాప్ ఓపెన్ చేస్తున్నాను పిల్లలు. సో గూగుల్ మ్యాప్ ఇక్కడ చూడండి. సో ఇక్కడ నేను ఏమైనా సెర్చ్ చేస్తున్నాను. మీ అందరికి గూగుల్ మ్యాప్స్ తెలుసు కదా పిల్లలు, ప్రతి ఒక్కరికి ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్ అందరికీ తెలుసు. అందులో పలానా ప్రదేశానికి మనం వెళ్ళాలనుకుంటే ఆ గూగుల్ మ్యాప్ లో మనం ఎప్పుడైతే ఆ ప్లేస్ నేమ్ ఎంటర్ చేసామో అది ఎంత డిస్టెన్స్ ఉందనేది మనకి చెప్పడం జరుగుతుంది అన్నమాట. సో ఇక్కడ మనం ఎగ్జాంపుల్, నేను ఇప్పుడు రాజమండ్రి అనే ఒక ప్రదేశంలో ఉన్నాను. సో ఇక్కడ నుంచి మనకి విజయవాడ అని నేను టైప్ చేస్తున్నాను. విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. నేను ఏంటంటే విజయవాడలో ఉన్న ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి నేను వెళ్ళాలి. సో ఎగ్జాంపుల్ రాజమండ్రిలో కూడా ఎయిర్పోర్ట్ ఉంది కదా, రాజమండ్రిలో నేను టైప్ చేస్తాను. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఓకే, సో ఇక్కడ చూడండి పిల్లలు, ఇక్కడ సెర్చ్ చేయగానే మనకి ఎంత దూరం ఆ ఎయిర్పోర్ట్ అనేది మనకి ఈజీగా తెలుస్తుంది. సో ఈ గూగుల్ మ్యాప్స్ వల్ల చాలా సులభంగా మనం ప్రదేశానికి సులువుగా చేరుకోవచ్చు. సో ఇక్కడ డిస్టెన్స్ అని కనిపిస్తుంది చూసారా, ఇక్కడ డిస్టెన్స్ అనే దాని దగ్గర నేను టైప్ చేస్తున్నాను. సో ఇక్కడ నేను ఎవరి లొకేషన్ అంటే నేను ఇక్కడ ఇచ్చాను. సో ఇమీడియట్ గా సో ఎంత దూరం చూపిస్తుంది రాజమండ్రి నుంచి హైదరాబాద్ ఎయిర్పోర్ట్, ఎంత దూరం చూపిస్తుంది ఇక్కడ కంప్లీట్ గా ఎన్ని కిలోమీటర్స్ చూపిస్తుంది? సో ఇక్కడ మనం టోటల్ గా ఇక్కడ టైం కూడా ఇచ్చింది, ఎంత టైం పడుతుంది అనేది. సో డైరెక్షన్ మనం టైప్ చేద్దాం.
ఇక్కడ చూడండి టోటల్ గా 7 hours 35 minutes పడుతుంది. టోటల్ కిలోమీటర్స్ ఎంత చూపించింది ఇక్కడ 438 కిలోమీటర్స్ చూపించింది. సో ఈ 408 కిలోమీటర్స్ మనం ఎంత టైం పడుతుంది, ఎన్ని కిలోమీటర్స్ అనేది కూడా ఇక్కడ డీటెయిల్ గా చూపించింది గూగుల్ మ్యాప్స్ లో. సో అలాగే రూట్ కూడా చూపిస్తుంది అనమాట. సో ఎప్పుడైనా మీరు చాలా మంది హైదరాబాద్ కానీ, విజయవాడ కానీ, కాకినాడ కానీ, అటు రాయలసీమ సైడ్ కానీ ఎవరొకరు వెళ్ళే ఉంటారు కదా. వెళ్ళినప్పుడు మీకు అక్కడ ఒక స్టోన్ కనిపిస్తుంది, దాన్ని మైలు రాయ అంటారు. సో ఒక వైట్ కలర్ పెయింట్ వేసి ఊరికి ఎంటర్ అయిన వెంటనే బార్డర్ లో ఉంటుంది. సో ఇంత కిలోమీటర్స్ ఉంది అని చెప్తుంది అనమాట. సో మీకు అది ఎలా ఉంటుందని చూపిస్తాను. సో ఇక్కడ చూడండి. సో ఇక్కడ ఇలాంటి రాయ ఒకటి ఉంటుంది అన్నమాట, స్టోన్. ఇది ఏంటంటే ఎప్పుడైతే మనం విలేజ్ కి ఎంటర్ అవుతున్నామో దగ్గర చేసి విజయవాడ 10 kilometers, విజయవాడ 5 kilometers, విజయవాడ 2 kilometers అలా చూపిస్తుంది. అలాగే ఇలా ఇటు సైడ్ కాకినాడ వెళ్తుంటే కాకినాడ 10 kilometers, 20 kilometers అంటే తగ్గుతూ వస్తుంది అనమాట. సో మనకు విలేజ్ దగ్గరికి వచ్చామనేది ఒక ఫీలింగ్ అనేది మనకు క్రియేట్ అవుతుంది పిల్లలు. సో దానివల్ల మనకి చాలా ఈజీగా అర్థమవుతుంది అనమాట మనం ఎక్కడ ఉన్నాం అనేది. సో సేమ్ అదే డిస్కషన్ ఇక్కడ చేస్తున్నారు పిల్లలు. సో ఇప్పుడు ఇక్కడ కెన్ యూ స్టిల్ మెజర్ ఎస్, ఇక్కడ ఏంటంటే 8 centimeters ని -2 centimeters ఏం చేస్తే ఎంత అవుతుంది, 6 centimeters. సో ఇక్కడ ఏంటంటే మనం నేను పెన్నని కొలుస్తున్నా మెజర్మెంట్ కొలిసినప్పుడు ఇందులో మనకి ఏంటంటే బుక్ లో మనకు కావాల్సింది 8 centimeters, 2 centimeters కట్ చేయాలి. సో అలాంటప్పుడు ఏం చేయాలి, 2 centimeters ని ఇందులో మైనస్ చేయాలి. సో ఇక్కడ నేను టోటల్ గా ఈ బుక్ ఎంత ఉంది, టోటల్ గా బుక్ 22 centimeters ఉంది. సో ఇందులో మనకి 8 centimeters చాలు. 8 centimeters దగ్గర మనం ఏం చేయాలి, మార్కింగ్ చేసుకోవాలి. 8 centimeters దగ్గర మార్కింగ్ చేసుకుని రిమైనింగ్ 2 centimeters ని మైనస్ చేసి, అంటే 8 centimeters ఎంత 22 - 8 అక్కడ మెన్షన్ చేయాలి, అంటే మైనస్ చేయాలి పిల్లలు. క్యాలిక్యులేషన్ తెలుసు కదా మీ అందరికి. టోటల్ గా ఎన్ని సెంటీమీటర్స్ వచ్చినాయో మనం అక్కడ నోట్ చేసుకోవాలి ఒక బుక్ లో. ఫైనల్ గా మనకి అక్కడ మెజర్మెంట్ అనేది వస్తుంది. సేమ్ అదే విధంగా ఈ బాటిల్ కూడా ఎలా కొలవాలో ఇక్కడ మీకు ఆల్రెడీ ముందే చెప్పాను. సో ఒకవేళ మీరు అంటారు సార్ మా దగ్గర ఇలాంటి మెజరింగ్ టేప్ లేదు, ఎలా కొలవాలి మరి అని అంటారు. సో మీరు చాలా చోట్ల మీరు వినే ఉంటారు, సర్కిల్స్ లో గట్ట లైటింగ్ గట్ట పెట్టాల్సి వస్తుంది. అప్పుడు అలాంటి చోట మనం ఏం చేయొచ్చు అంటే ఇట్లాంటి ఒక తాడు తీసుకుని దాన్ని కొలవచ్చు ఈజీగా. అంటే నేను ఇందాక వాటర్ బాటిల్ ని టేప్ తో కొలిసాను, బట్ ఇప్పుడు ఇలాంటి వాటితో కూడా మనం ఈజీగా ఇలా కొలిసి మనం టేప్ ద్వారా మెజర్మెంట్ మనం తీసుకోవచ్చు. ఈ టేప్ ఉంది కదా, ఈ టేప్ ఏదైతే ఉందో ఆ టేప్ కి మనం ఇందాక పెట్టిన దానికి పెట్టి మెజర్మెంట్ ఎంత వచ్చిందో ఈజీగా కొలవచ్చు. ఒకవేళ మన దగ్గర టేప్ లేకపోతే, అంటే మనం ఎప్పుడన్నా పిల్లలు మీ ఫాదర్ ఏమన్నా మీ ఇంట్లో ఒక డోర్ ఏమన్నా కొత్తది కొనాలనుకున్నారు అనుకో, మీ ఇంట్లో టేప్ లేదనుకో, మీరు ఏం చేస్తారు, మీ ఇంట్లో పురికాస్ కానీ తాడు కానీ ఏమైనా ఉంటే తీసుకుని దాని ద్వారా మీరు కొలిసి ఆ తాడుని మీరు హార్డ్వేర్ షాప్ అంటే కార్పెంటర్ షాప్ లో తీసుకువెళ్తే ఆ తాడు మెజర్మెంట్ ద్వారా మనకి చెక్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో అలా కూడా మనం చేయొచ్చు. సో మనం ఆలోచిస్తే చాలా సొల్యూషన్స్ ఉంటాయి పిల్లలు. సో ఇందాక ఇక్కడ చెప్పాను కదా, సో ఇక్కడ హోమ్ నుంచి స్కూల్ ఎంత దూరం, అక్కడ నుంచి బస్ స్టాండ్ ఎంత దూరం, దాన్ని గూగుల్ మ్యాప్ లో మనం చెక్ చేయాలి. ఇప్పుడు చెక్ చేద్దామా? సో ఆల్రెడీ మీకు చూపించాను ఆల్రెడీ, సో ఎంత దూరం ఉంటుంది అనేది. బట్ మళ్ళీ మీకోసం ఒకసారి చెక్ చేద్దాం. నేను ఒక సో ఇందాక ఇక్కడ చెక్ చేసాం కదా, ఇక్కడ ఏం చేస్తున్నాను, రాజమహేంద్రవరం నుంచి ZPHS పెనమలూరు, ZPHS నిడమనూరు, ఇది విజయవాడలో ఉంది. సో ఈ నిడమనూరు ఎంటర్ చేశాను. సో టోటల్ గా ఎన్ని కిలోమీటర్స్ ఉంది, 8 kilometers ఉంది. దాని తర్వాత హోమ్ కూడా చెక్ చేయమన్నారు. స్కూల్ దగ్గర నుంచి
ఇప్పుడు హోమ్ అంటే ఇప్పుడు మన కాకినాడ, KAKI. సో మా ఇల్లు కాకినాడలో ఉంది. సో అక్కడ నుంచి ఇక్కడికి ఎంత డిస్టెన్స్? టోటల్ గా 218 కిలోమీటర్స్ వేరియన్స్ చూపిస్తుంది. అంటే మనకి ఎంత లాంగ్ డిస్టెన్స్ ఉందో ఈజీగా అక్కడ అర్థం అవుతుంది. సో ఈ విధంగా మనం మెజర్మెంట్స్ అనేది చేయొచ్చు గూగుల్ మ్యాప్ ద్వారా. మనకి చాలా సులువు అవుతుంది అన్నమాట పిల్లలు. తర్వాత సో ఇక్కడ మెజర్ వెల్ నోటీస్ మోషన్ అన్నమాట. ఇక్కడ ఏంటంటే ఇక్కడ మీకు ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ పిల్లలు, మీ అందరికి వాటర్ ట్యాంక్ తెలుసు కదా, మీ ఇంట్లో వాటర్ ట్యాంక్, అది వాటర్ ట్యాంక్ కూడా ఎంత నిండుతుంది అనేది కూడా మీరు ఒక పరికరం, ఒక ప్రయోగం చేయొచ్చు పిల్లలు. ఆ ప్రయోగం ఎలా చేయొచ్చు చూపించిన. సో మీరు ఏంటంటే మీ స్కూల్లో కొన్ని పరికరాలు సులువుగా దొరుకుతాయి పిల్లలు. అది ఎలాగంటే మనకి వాటర్ లెవెల్ ఇండికేటర్ అంటారు. మీ ఇంట్లో వాటర్ ట్యాంక్ ఉంటుంది కదా, వాటర్ ట్యాంక్ లో వాటర్ ఎంత పడుతుందో, ఎన్ని లీటర్లు పడుతుందో మీకు తెలియాలి కదా. ఇప్పుడు వాటర్ ప్యాకెట్ వాటర్ బాటిల్ ఉంటుంది, 1 లీటర్ వాటర్ బాటిల్ ఉంటుంది. అలాగే 1 లీటర్ పాలు ప్యాకెట్ ఉంటుంది. అలాగే వాటర్ టిన్ ఉంటుంది కదా మీ బిల్డింగ్ మీద, అది వాటర్ ఎంత ఉందో మనం తెలుసుకోవాలి కదా. 10 లీటర్స్ ఉందా, 20 లీటర్స్ ఉందా, 200 లీటర్స్ ఉందని. సో దానికోసం మనం ఇట్లాంటి వాటర్ లెవెల్ ఇండికేటర్ ప్రయోగం చేయొచ్చు పిల్లలు. సో ఇది చాలా మందికి ATL ల్యాబ్స్ ఉన్నాయి, స్టెమ్ ల్యాబ్స్ ఉన్నాయి కదా, వాళ్ళు ఎక్స్పెరిమెంట్ అనేది చేయొచ్చు. చాలా సులువు అన్నమాట. ఇక్కడ బజర్ అవుతుంది. సో ఈ వాటర్ ట్యాంక్ ఎప్పుడైతే నిండిందో ఇమీడియట్ గా లైట్స్ అనేది గ్లో అయ్యి ట్యాంక్ నిండగానే అలారం అవుతుంది. ఇది ఏంటంటే మనం మెజర్మెంట్స్ అనేది ఈజీగా తెలుసుకోవచ్చు. ఎలా ఉంటుంది, ట్యాంక్ నిండింది, అలారం పవర్ అనేది ఆఫ్ చేస్తాం. సో ఇక్కడ మీకు ఎక్స్పెరిమెంట్ చూపిస్తున్నా చూడండి. సో ATL ఉన్న చాలా మంది స్కూల్స్ కి బుక్ అనేది ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. సో ఇవి ఏంటంటే వాటర్ లెవెల్ ఇండికేటర్ ని ఏ విధంగా తయారు చేయాలి అనేది చిన్న ఎక్స్పెరిమెంట్. సో దీని ద్వారా మీకు ఏంటంటే వాటర్ ఎంత ఎంత సెంటీమీటర్స్ అంటే ఎంత పర్సంటేజ్ ఫుల్ అయింది అంటే, వాటర్ ట్యాంక్ ఒక 100 లీటర్స్ వాటర్ ట్యాంక్ ఉంది పిల్లలు. ఆ వాటర్ ట్యాంక్ ని మనం ఎంత వరకు నిండింది అనేది ఈ ప్రయోగం ద్వారా మనం ఈజీగా తెలుసుకోవచ్చు పిల్లలు. దీనికి ఏం కావాలి? LED తెలుసు కదా మీ అందరికీ, లైట్లు అనేవి తెలుసు కదా. లైట్లు, ఒక చిన్న బజరు తీసుకుని, చిన్న వైర్లు, ఒక చిన్న ఖాళీ డబ్బా తీసుకోవాలి. ఇదేంటంటే ఎంత వాటర్ నిండిందో పరికరం ఈజీగా చెప్తుంది. సో 25% అంటే మనకు పెద్ద ట్యాంక్ ఇంకో 25 లీటర్స్ నిండినాయి, 50% అంటే 50 లీటర్స్ నిన్న అంటే 50 లీటర్లు నిన్నాయి, 75 లీటర్లు నిన్నాయి, 100 లీటర్లు అంటే ట్యాంక్ ఫుల్ అయిపోయింది, పైకి రాగానే అలారం అవుతుంది. సో ఈ ఎక్స్పెరిమెంట్ చాలా బాగుంటుంది పిల్లలు, ట్రై చేయండి ఒకసారి. ఓకేనా? ఇది మీకు షేర్ చేస్తాను లింక్. సో దీని సర్క్యూట్ కూడా మీరు థింకర్ క్యాడ్ సాఫ్ట్వేర్ ఉంటుంది, అందులో మీరు తయారు చేయండి పిల్లలు. సో దాంట్లో 2 రకాలు ఉన్నాయి. ఒకటి వచ్చి బ్రెడ్ బోర్డ్ అని ఉంటుంది, అది మీకు ల్యాబ్ లో ఉంటుంది, తెలుసుకోండి పిల్లలు. అది చాలా. ఇంకోటి ఇది నార్మల్ సర్క్యూట్ పిల్లలు, ఇది కూడా మనకి ఇక్కడ తెలుస్తుంది చూడండి. ఇక్కడ మొత్తం ట్యాంక్ ఎంత వస్తుంది, సర్క్యూట్ చాలా బాగుంటుంది ఎక్స్పెరిమెంట్. మీరు ట్రై చేయండి పిల్లలు, మంచి భలే ఉంటుంది. సో ఇక్కడ హైట్, మీడియం, లో అని ఉంది కదంటే ఎంత వాటర్ నిండిందని. 500 లీటర్స్ ట్యాంక్ ఇది, ఇందులో 300 లీటర్స్ నిండిందా, 200 లీటర్స్ నిండిందా, జీలో ఉందా అనేది ఇక్కడ మనకి ఏంటంటే క్యాలిక్యులేషన్ వేస్తున్నారు. సో దాన్ని బట్టి మీరు ఎక్స్పెరిమెంట్ చేస్తే చాలా సులువుగా అర్థమవుతుంది పిల్లలు. సో ఇందులో ఇది మోషన్ పిల్లలు. ఇందులో మనకి డిఫరెంట్ ఉంటాయి. మోషన్ అంటే ఏమీ లేదు పిల్లలు, సర్కిల్ గా ఉంటాయి. ఇంకానే మనకు ఉయ్యాలు ఊగుతూ ఉంటారు కదా. సో ఇవి మీకు మళ్ళీ నెక్స్ట్ టైం మీకు వీటి గురించి చెప్తాను, మోషన్ గురించి. ఈ రోజుకి మీకు ఏంటంటే ఇవి చాలు. ఈ మోషన్ ఇవన్నీ ఏంటనేది మీకు నెక్స్ట్ క్లాస్ లో ఉంటుంది. ఇక్కడ అంటే మీకు చూపించడానికి నెక్స్ట్ క్లాస్ ఏంటనేది ఇదంతా. సో ఇందులో మనం మిల్లీమీటర్ అంటే ఏంటి, సెంటీమీటర్ అంటే ఏంటి, కిలోమీటర్ అంటే ఏంటంటే మీరు తెలుసుకున్నారు కదా. సో ఇవి మీరు నేను చెప్పినప్పుడు ఏంటంటే మీరు ఇమీడియట్ గా ప్రాక్టికల్ గా కూడా మీరు చెయ్యాలి. సో ఇక్కడ చూడండి మనకి సో మనకి టెక్స్ట్ బుక్ లో ఇక్కడ మీరు టెక్స్ట్ బుక్ లో చూడండి, ఇక్కడ స్కేల్ ఇచ్చి ఇక్కడ మనకు డీటెయిల్డ్ గా ఇచ్చారు. ఇంచెస్ అంటే ఎంత, 2.5 సెంటీమీటర్స్ ఉంటుంది ఇంచెస్ అంటే అని ఇక్కడ డీటెయిల్ గా ఇచ్చారు. మీకు ఇంగ్లీష్ అర్థం కాకపోయినా మన టెక్స్ట్ బుక్ లో ఇంగ్లీష్ మళ్ళీ తెలుగు కూడా ఇచ్చారు కదా. సో ఇందాక నేను అన్నాను కదా,
పెన్సిల్ ని మెజర్మెంట్ చేయండి. ఒక స్కేల్ తీసుకుని సెంటీమీటర్స్ లో పెన్సిల్ ఎంత ఉంది పొడవు అనేది మెజర్మెంట్ చేయండి పిల్లలు. సో అలాగే ఒక స్కేల్ ఇరిగిపోయింది అనుకో, మనకి ఎప్పుడైనా ఒక స్కేల్ ఇరిగిపోతే ఆ స్కేల్ ని ఇరిగిన భాగంలో మనకి ఒక ప్లేస్ ఉంటుంది. ఆ ప్లేస్ నుంచి మనం కొలవచ్చు, ఏమీ ప్రాబ్లం లేదు స్కేల్ ఇరిగిపోయినా. అందులో మనకి అలాగే కొంతమందికి లిపి అంటే మనకి కొంతమంది కళ్ళు గట్ట కనిపించవు కదా, అట్లాంటి వాళ్ళకి కూడా మన స్కేల్ అనేది ఉంది, అది లిపి ఉంటుంది అనమాట. అందులో దానికి ఒక డాట్స్ ఉంటాయి, దాని ద్వారా మనం ఈజీగా మనం మెజర్మెంట్ అనేది తెలుసుకోవచ్చు. సో ఇందాక చెప్పాను కదా పిల్లలు, ఒకవేళ మీరు మీ దగ్గర స్కేల్ లేదు, లేకపోతే మీరు ఏ విధంగా మీరు కొలుస్తారు. సో నేను చెప్పాను కదా, ఇక్కడ పురికాస్ అనేది తీసుకుని ఈ సర్కిల్స్ లో ఈ విధంగా మనం కొలిస్తే ఎంత ఎంత పడుతుంది, ఎన్ని సెంటీమీటర్లు పడుతుంది, ఎన్ని మీటర్లు పడుతుంది అనేది మనకి ఈజీగా తెలుస్తుంది పిల్లలు. అలాగే బస్ స్టాండ్, స్కూల్, ఇవన్నీ ఎంత డిస్టెన్స్, ఇవి కూడా మీరు కొలాలి. అంటే మీరు ఏం చేస్తారు, ఈ రోజు స్కూల్ నుంచి ఇంటికి వెళ్తారు కదా, స్కూల్ నుంచి ఇంటికి వెళ్ళినప్పుడు మీరు ఏం చేస్తారంటే స్కూల్ నుంచి ఇంటికి వెళ్తారు కదా, ఇంటికి వెళ్ళినప్పుడు మీరు ఉన్న స్కూల్ దగ్గర నుంచి మీ ఇల్లు ఎంత దూరం క్యాలిక్యులేట్ చేయండి. క్యాలిక్యులేట్ చేస్తే మీకు తెలుస్తుంది. ఇప్పుడు మీరు ఎప్పుడైనా మీరు ఊరు మీరు అక్కడ చూసే ఉంటారు కిలోమీటర్స్ ఎంత. అలాగే మీరు ఏం చేస్తారంటే, నేను వర్క్ ఇస్తున్నాను, క్యాలిక్యులేట్ చేయండి. అలాగే మీరు ఏం డ్రిల్ మేడం గారి సపోర్ట్ తో ఒక కబడ్డీ కోర్టు వేయడానికి ట్రై చేయండి. అప్పుడు మీకు ఏది ఎంత కొలతలు తీసుకోవాలో మేడం దగ్గర టేప్ ఉంటుంది. డ్రిల్ మాస్టర్ గారు రూమ్ లో, డ్రిల్ మేడం గారి రూమ్ లో కానీ స్పోర్ట్స్ రూమ్ లో ఒక టేప్ ఉంటుంది, మెజరింగ్ టేప్. అది తీసుకుని ఒక కబడ్డీ కోర్ట్ అనేది మీకు మీరు సొంతంగా వెయ్యండి మేడం సపోర్ట్ తీసుకుని. అప్పుడు మీకు అలా సులభంగా అర్థమవుతుంది అనమాట, ఎలా కొలవాలి, ఎలాగ వెడల్పు అంటే ఎంత, పొడవు అంటే ఎంత, జాన అంటే ఎంత, అవన్నీ మీకు ఈజీగా అర్థమవుతుంది పిల్లలు. సో అది అలా ట్రై చేయండి, మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. సో ఇందాక నేను చూపించాను కదా, సో మనకి విజయవాడ 10 కిలోమీటర్స్, విజయవాడ 20 కిలోమీటర్స్, విజయవాడ 30 కిలోమీటర్స్. దీన్ని బట్టి ఏంటంటే మన ఇంటికి వచ్చేస్తున్నాం, మన ఊరు దగ్గరికి వచ్చేస్తున్నాం, ఒక ఎక్సైట్మెంట్ ఉంటుంది, మనకు కూడా ఈజీగా అర్థమవుతుంది అనమాట ఎంత దగ్గరికి వచ్చామనేది. సో ఈ మోషన్ గురించి నేను నెక్స్ట్ పాఠంలో చెప్తాను. సో అర్థమైందా పిల్లలు? సో నేను చెప్పిన ఎక్స్పెరిమెంట్ మాత్రం మర్చిపోకండి పిల్లలు. ఇది వాటర్ లెవెల్ ఇండికేటర్, మనకి ప్రయోగం చేయండి, చాలా బాగుంటుంది. ఒకవేళ పరికరాలు లేని వాళ్ళు ఏం చేస్తారంటే ప్రాక్టికల్ గా కబడ్డీ కోర్ట్ అనేది ఒకటి డ్రాయింగ్ వేయండి మీ గ్రౌండ్ లో. సో మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. సో 2 ప్రాక్టికల్స్ చేయండి, సరేనా పిల్లలు? సో అర్థమైంది కదా నేను చెప్పింది? సో పిల్లలు నేను చెప్పింది అర్థమైంది కదా? సో మీరు 2 ప్రయోగాలు చేయాలి. ఒకటి ఏంటంటే, మీ గ్రౌండ్ లో మీరు ఒక స్పోర్ట్స్ కి సంబంధించినది కబడ్డీ కోర్ట్ అనేది డ్రిల్ మేడం గానీ డ్రిల్ సార్ గానీ సపోర్ట్ తీసుకుని కోర్ట్ అనేది వేయండి. కోర్ట్ అనేది వేయండి. అలాగే వాటర్ లెవెల్ ఇండికేటర్ అనేది సింపుల్ గా తయారు చేయొచ్చు. అది మీ సైన్స్ టీచర్ని కానీ సైన్స్ సార్ని కానీ అడిగి తయారు చేయండి. వాటర్ లెవెల్ ఎక్స్పెరిమెంట్ చాలా సులభం, మీరు ఈజీగా చేసేయగలరు. మీరు 6th క్లాస్ కదా మేము చేయగలము అంటే అనుకుంటారు, మీకు చాలా సులువు. మీరు ఏంటంటే కొత్తగా ఇప్పుడిప్పుడే మీరు ఆలోచిస్తూ ఉంటారు. సో ఇట్లాంటివి మీరు చేస్తే ఈ ప్రాజెక్ట్ అన్న చాలా సులువు. సో దాని ప్రకారంగా మీకు మెజర్మెంట్ అంటే ఏంటి అనేది తెలుస్తుంది. ఈ మోషన్ అనేది చలనం అనే